వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 23 గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈ రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాత్రి 8 లోపు మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మరి తప్పకుండా మీరు వినేటువంటి ఆ అదృష్ట వార్త ఏది, అలాగే మీకు ఈరోజు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ రాశివారు అంటే దేనికి సంబంధించి ఈరోజు శుభ ఫలితాలు వినబోతున్నారు, మీ జీవితంలోకి రాబోతున్నాయి. మరి ఈ రోజున మీరు పొందేటువంటి అదృష్టాలను మరింత ఎక్కువగా మీరు పటిష్టంగా పొందాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలి, పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే వీడియోని అయితే ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. చివరి వరకు వింటేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి అసలు తప్పకుండా చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నటువంటి రాశుల్లో ఈ సంవత్సరంలో మీ రాశివారు ఎక్కువగా కనిపిస్తున్నారండి. లాభాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, కానీ ఈ రాశివారికి మరింత ఎక్కువగా కష్ట నష్టాలు అనేటివి వచ్చాయన్నమాట. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా మీరు బయటపడుతూ ఉన్నారంటే దానికి కారణం మీ మంచితనం అండి. అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వాదం. ఇప్పటి వరకు మీరు నిరాశ నిస్పృహలకు లోనవుతూ కూడా చాలా అంటే చాలా మంచి మనస్తత్వంతో మీరు ఎక్కడ కూడా చెడు అలవాట్లకు కానీ చెడు ఆలోచనలకు కానీ గురి కాకుండా భగవంతుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే సంతృప్తి పడేటువంటి జీవితాన్ని మీరు పొందుతూ వచ్చారు. కాబట్టి చాలా కొద్ది రోజుల నుండి మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుందని చెప్పుకోవచ్చు అనేటువంటి సంకేతాలు కూడా మీకు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు అయితే తెలియజెప్పబోతూ ఉన్నారండి. కానీ మీరు ఏంటంటే పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన పూర్తిగా కలగబోతుంది. శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పట్టడం వల్ల ఈ రాశివారి జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతుందండి. నిజాలు ఏంటంటే ఈ రాశివారికి ఎన్నో సంవత్సరాల నుండి కూడా శని ప్రభావం అనేది ఎక్కువగా పీడిస్తుంది. అయితే వీరికి సుఖాలను అనుభవించినప్పటికీ కూడా సంతోషాలను వీరు ప్రశాంతంగా అనుభవించలేకపోతున్నారండి. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు. ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా, డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా బాగా బాధపడుతూ వస్తున్నారనమాట. పొదుపు చేసుకోకుండా చాలా డబ్బును అలాగే వృధాగా ఖర్చులో ఎక్కువగా చూడవలసినటువంటి రోజు. అయితే డబ్బును పొదుపు చేసుకున్నటువంటి ఈ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా జరిగిపోతూ వస్తుందన్నమాట. దానివల్ల చాలా బాధలకు గురయ్యారండి, సమస్యలకు కూడా గురయ్యారు. అయితే ఈ సంవత్సరంలో చాలా బాధలను అనుభవించారు, కష్టాలను ఎదురు చూశారు, తెలిసి కూడా పూర్తిగా అయితే బాధల సమస్యలు ఎదుర్కొన్నారనమాట. అవన్నీ ఇప్పుడు మీకు పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు సంతోషాలు మీ ముందుకి రాబోతున్నాయి. మీ కష్టాల నుండి విముక్తి అనేది భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి పరచబోతున్నాడు అనమాట. ఇంకా ఈ రోజున తప్పకుండా మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుందండి. ఈ రాశి వారిలో కొంచెం శని ప్రభావం కూడా తగ్గుముఖం పట్టబోతుంది. రాశి అంటే శని ప్రభావం చివరి దశలో ఉందన్నమాట. మంచి చేసి వెళ్ళిపోతారండి శని భగవానుడు. మనకి ఎప్పుడైనా సరే మనం ఏమంటే భయపడుతూ ఉంటామన్నమాట. అంటే శని భగవానుడు మనకి ఏం చేస్తాడో ఏం కథనో అని అలా ఎప్పటికీ కూడా అనుకోద్దండి. మనం స్వామివారిని తిట్టుకుంటూ ఉండామండి. చాలామంది కూడా మనం ఏలినాటి శని పట్టింది, మా జీవితం మొత్తం నరకం అయిపోయింది, కష్టాలు పడలేకపోతున్నాము, తల మీద శని వచ్చి కూర్చుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ శని భగవానుడు కూడా చాలా మంచి భగవానుడు అని మనందరికీ తెలియనటువంటి విషయం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే కనుక శని భగవానుడు తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువగా బాధలు పెడుతూ ఉంటారు. ఆ వారినే శిక్షిస్తాడండి. పాపం చేసే వాళ్ళని కలలో కూడా పాపం చేయకూడదని చెప్పి ఎవరైతే మనసులో అనుకుంటారో అటువంటి వారికి ఒకవేళ ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి సమస్య అనేది కూడా ఎప్పటికీ చేయలేదన్నమాట. కాబట్టి మీకు కష్టాలు ఉన్నాయంటే మీరు మనసు పెట్టి మీకు చేతనైనంత పనులు మీరు చేసుకొని భగవంతుడి మీద భారం వేసి కనుక మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్తే ఉన్నారంటే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అయితే మీరు ఏంటంటే ప్రతి సమస్యల్లో ఇలా ఇప్పటి వరకు ఇరుక్కొని ఎక్కడ కూడా బయటపడలేక చాలా ఇబ్బందులు గురయ్యారు. మీకు వచ్చేటువంటి అదృష్టం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. భగవంతుడి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉండబోతుందండి. మీరు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే దేని గురించి అయితే మేము ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం, చాలా కష్టపడ్డాము, గొప్ప స్థాయికి వెళ్ళేలోపు మమ్మల్ని ఎవరో లాగి పడేసినట్లు మేము కింద పడిపోతున్నాము అని చెప్పి చాలా రకాలుగా భయపడిపోయి బాధపడిపోయి ఉంటారనమాట. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలంతా ఇంత కాదనమాట. ఆ బాధలకు తెరపడబోతుందండి. మనిషి అన్న తర్వాత కాస్త కూస్త కుళ్ళు అనేది ఏర్పడుతుంది. ప్రతి మనిషికి కూడా స్వార్థం అసూయ ఏ విధంగా ఉంటాయో నిరాశ నిస్పృహ కూడా మనిషికి ఒక మాయలాగా కమ్మేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీలో మీకు తెలియనటువంటి టాలెంట్ని మీరు మర్చిపోయి నీరసపడిపోయి ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు సైతం ఈ రోజున మీకు చాలా చక్కగా మీకు అనుకూలంగా
కొద్దో గొప్పైనా సరే, ఏదైనా సరే ఇక అవ్వదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనిలో కూడా మీకు ఒక చిన్న పర్సెంట్ అంటే 1% అయినా గానీ మీకు మంచి పాజిటివ్‌గా అనేది కనిపిస్తుంది. తద్వారా మీరు మరింత ఎక్కువగా తేజవంతంగా, ఉత్సాహవంతమైనటువంటి మంచి జీవితాన్ని మునుపెన్నడూ లేనటువంటి మరింత ఎక్కువగా ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుందండి. అయితే మీరేంటంటే చాలా మంచివారనమాట. ఎదుటివారి కష్టాల్లో ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ కష్టం వస్తే మాత్రం అసలు చూస్తూ ఊరుకోలేరండి అని చెప్పి వారికి వెన్నుదన్నులాగా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటారండి. కాబట్టి మీకెందుకండి అన్యాయం జరుగుతుంది చెప్పండి? మీకు అనేక రకాలుగా భగవంతుడు సహాయం చేయడానికి కూడా నిలబడబోతున్నాడు, గుర్తుంచుకోండి. మీరిప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలను అనుభవించినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని పైకే లేపుతూనే ఉన్నాడు, చెయ్యి అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దండి. సమస్యలు మాకే ఉన్నాయి, కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి ఎప్పటికి కూడా అనుకోవద్దండి. ప్రతి రాశిలో పుట్టినటువంటి వారికి, ప్రతి నక్షత్రంలో ఉన్న వారికి, ప్రతి మానవుడికి కూడా కష్ట నష్టాలు అనేవి సర్వసాధారణం అన్నమాట. వాటిని తట్టుకొని నిలబడ్డ వారు నిజంగా భగవంతుడు దగ్గర అవుతారండి. కాబట్టి ఈ విధంగానే ఈ రాశి వారు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు గురయ్యారు, కాదనడం లేదు. అయితే వారికి ఒక మంచి అవకాశం అనేది తలుపు తట్టబోతుంది. ఈ రాశి వాళ్ళకు ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడన్నమాట. తద్వారా మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా మంచి స్థాయికి ఇప్పుడు అంటే మంచి లాభాల బాట పట్టడానికి రాబోతున్నాయన్నమాట. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీకు త్రిబుల్ అవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ కోరిక కూడా నెరవేరబోతుంది. మీ పని పట్ల కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపించండి. మీ సోమరితనం ఏదైతే ఉందో అది వదిలిపెట్టండి. ఆ బద్ధకాన్ని పూర్తిగా ఈ రోజుతో స్టాప్ చేసేసేయండి. ఇంకా మీకు అందిపుచ్చుకున్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఏంటంటే కనుక ఏదైతే మీరు దాటుకొని అధిగమించాలని చెప్పి ఇప్పటి వరకు అని అనుకున్నారో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరంగా కూడా మీరు తప్పకుండా అన్ని విధాలుగా శరీరం సహకరిస్తుందండి. ప్రయాణాల విషయంలో సహకరిస్తే అన్ని రకాలుగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేయడానికి దేవాలయ దర్శనాలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ వేరేలాగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి శుభవార్తలు అటు బిజినెస్ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారానికి పరంగా ఇలా దేని గురించి అయితే మీరు ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నటువంటి కష్టపడినటువంటి దాని గురించి మీరు ప్రతిఫలం అనేది తప్పకుండా పొందడం లేదని నిరాశపడిన దాంట్లో మీరు మంచి ప్రతిఫలం అయితే చూసిన తర్వాత మీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందండి. అటువంటి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి మంచి ఉత్సాహంతో నిండినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి 8 గంటల లోపు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుందని చెప్పాను కదా. తప్పకుండా మీ జీవితంలో అంటే ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి అవమానాలను, ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి బాధలను అయితే పడ్డారండి. ఎన్ని బాధలను పడ్డారంటే ఇన్ని రోజులు పడినటువంటి కష్టాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి వారు మీ ముందు వస్తున్నారనమాట. ఆ ఫోన్ కాల్ రూపంలో ఏదైతే కొంతమంది ఉంటారు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి, అటువంటి వారు మీకు తారసపడతారండి. మీరు ఏదో అనుకునే విధంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందన్నమాట. ఈ రోజున ఏం జరుగుతుందని షాక్ అవ్వడం తప్పకుండా మీరు ఖాయం. ఆ వ్యక్తి ఎవరు, మీకు ఫోన్ చేస్తుంది ఎందుకు వారి రీత్యా మీకు కలిగింది, శుభమా అశుభమా ఏంటిది అనేది కూడా మీరు అసలు పోరనమాట. నమ్మకపోయినా ఇది వాస్తవ సత్యం అండి. ఏదైనా విషయం గురించి నిజాలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం తప్పకుండా మీరు చేయండి. ఎక్కువ మాటకైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే మేలనమాట. ఈరోజు ఖచ్చితంగా ఈ రోజున మీరు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుందండి. ఈ రోజున తప్పక ఈ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. తెలిసి తెలియక చేసిన తొందరపాటు చర్య వల్ల, తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారనమాట. తెలియకుండానే అది జరిగి తీరుతుందనమాట. కానీ మీపై నిందలు వస్తాయి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించి చుట్టుపక్కల వాళ్ళే మీకు శత్రువులు అనే విషయం మీద మీరు తప్పకుండా ధ్యాస ఉంచండి. ఏదో ఒక విషయంలో కోపంలో ఏదో ఒక మాట అనొచ్చు, జారి విడవద్దు. మాట జారొచ్చు అనమాట. దాన్ని పట్టుకొని ఖచ్చితంగా కక్ష సాధిస్తారనమాట. వెక్కి బాధపడతారండి, ఏడుస్తారు, నిందల పాలు కాబోతున్నారనమాట. ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకొని మాట్లాడడం చాలా వివేకం కదా. ఏదైనా ఒక విషయం గురించి నిజం తెలుసుకొని మాట్లాడడం చాలా తెలివైన పని అవుతుందన్నమాట. ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం తప్పకుండా తిట్లు కలగబోతున్నాయండి. దీన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. మీరు చెయ్యని తప్పుకు మాత్రం తప్పకుండా మీరు ఈరోజు నిందల పాలవుతారనమాట. మీకు ఈ యొక్క ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఒకవేళ ఫోన్ కాల్స్ ఏదైనా ఇంపార్టెంట్ వచ్చినా కూడా ఇప్పుడు ఏదైనా కానీ ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, వృత్తిరీత్యా కానీ ఏదైనా కాల్స్ వస్తుంటాయి కదా, అవతల పర్సన్ని ట్రిగర్ చేయకూడదు అనమాట. అవతల పర్సన్ని ఇరిటేషన్ తెప్పించేలాగా మనం మాట్లాడకూడదు.
మనమే కొంచెం ఆచితూచి మాట్లాడాలి అంటారు కదా, అలా ఉంటే కనుక మీకే బెటర్ అండి. ఆ ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఈరోజు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి. నిదానం మాట్లాడితే అయిపోతుంది కదా, అంటే ఏదైనా సరే కోపం కాకుండా నిదానంగా ఉంటే మనకి పనులన్నీ పూర్తిగా అవుతాయన్నమాట. ఇంకా మీకు ఈ రోజున తప్పకుండా శివుడి ఆరాధన చేసుకోండి, అలాగే శనిదేవుడికి అభిషేకాలు చేసుకోండి, తైలాభిషేకం ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు ఈజీగా గడిచిపోతుందండి ఈ రోజంతా కూడా హ్యాపీగా. ఆ ఫోన్ కాల్ వల్ల ఒకటి కొంచెం బాధపడతారు, అది కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి నెమ్మదిగా మాట్లాడుకొని పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపించుకోండి. అలాగే ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతంగా మీకు ఉంటుంది. కొత్తగా అంటే ఒక తెలియనటువంటి మీ మనసుకు హాయిగా ఉన్నటువంటి రోజుగా కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా కొన్ని ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. టెన్షన్స్ ఏమి లేవు. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారికి కూడా పట్టిందల బంగారం అవుతుందండి. ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీరు ఎదురు చూస్తున్నటువంటి స్థాయికి ఈరోజు చేరుకుంటారనమాట. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయండి. అంటే మీరు చేస్తున్నటువంటి పనికి మీ దగ్గర మరింత పొగడ్తలు అవుతారనమాట. అంటే మంచిగా ఉంటారు. చాలా కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో మీరు ఇప్పటి వరకు పొందినటువంటి జీవితాన్ని ముందు రోజుల్లో మరింత ఎక్కువగా పొందుతారండి. అసలు చెప్పాలంటే ఈ రాశి వారికి మరింత ఎక్కువగా కలిసి రాబోతుంది. అంతేకాకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని కూడా పొందబోతున్నారు. వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, అద్భుతంగా కలిసి వస్తుంది అన్నమాట. ఇలా మీరు అనుకున్నదన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి సమస్యలు అనేవి సర్వసాధారణం, అందరికీ ఎదురయ్యేవి. అటువంటివన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే మన జీవితం రాబోతుంది. రాటు దాలుతుంది కూడా, అంటే రాటు తేలుతుంది అంటారు కదా, అలాగే మీరు కోరుకున్నట్లుగానే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా బాగా, అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రాశివారు మీరు ఏదైతే కోరుకున్నారో మీ తల్లిదండ్రుల నుండి మీకు మంచి సపోర్ట్ కూడా వస్తుంది. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.